హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మీకు సెట్ దోశ వేసి చూపిస్తానండి నేను. ఇలా కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంతో తింటారు. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు, టీ గ్లాస్ తోటండి మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు అన్నీ ఒక్కొక్క గ్లాస్ తీసుకోవాలండి. కొంచెం నైట్ అంతా మార్నింగ్ నానబెట్టుకున్న ఈవినింగ్ మిక్సీకి వేసుకోవచ్చండి. నేను కొన్ని మెంతులు ఈ విధంగా వేసుకుంటానండి. మంచి కలర్ వస్తుంది, దోశ అస్సలకి ఖరాబ్ కాకుండా మంచిగా వస్తుందండి. మిక్సీకేసుకొని నైట్ అంతా పెట్టేసుకుంటానండి. దీనికోసం ప్రిపరేషన్ పచ్చడి చేస్తున్నాను, పల్లీ పచ్చడి. పల్లీలని చిన్న మంట పైన ఏంపితే మంచి టేస్ట్ వస్తుందండి. పల్లీలు బాగా ఏగినాక మాత్రమే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా పొట్టంతా తీసి, పచ్చిమిర్చి కూడా ఏంపుకొని 2 కలిపి మిక్సీకేసుకుంటానండి. నేను పోపు చేసి కూడా చల్లారినాకనే ఏసుకుంటానండి. పిండి ఈ విధంగా ఉబ్బాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తది, స్మెల్ వస్తది. పిల్లలు టెంప్ట్ అయిపోతారండి ఇట్లుంటే. ఈ కొంచెం అంత సాల్ట్ ఏసుకొని, నేను సరిపడంత సాల్ట్ ఏసుకొని ఈ విధంగా దోశ ఏసుకుంటానండి. చూడండి, అసలు దోశ అనేది నేను ఆయిల్ యూజ్ చేయనండి. మీకు మంచిగా ఇట్లా దోశ అనేది నీట్‌గా వస్తుందండి. ఇబ్బంది పెట్టదు అస్సలకి. ఎందుకంటే మనం కొంచెం మెంతులేసుకున్నాం గదండీ! ఆ మెంతుల వల్ల మీకు దోశ పర్ఫెక్ట్ దోశ వస్తుంది. చూడండి ఎలా ఉందో. బావుంటుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. పిల్లలు కలర్‌కి టెంప్ట్ అయిపోతారు. తినడానికి ఇష్టపడతారండి. కొంచెం స్క్రిప్ట్‌గా కూడా ఉంటుంది ఇలా. దోశ ఎప్పుడైనా ఇలా ఉంటేనే బావుంటుందండి. మనము ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు మంచిగా తినడానికి ఇష్టపడతారు. ఆహ్, ఈ చూడండి ఎలా వచ్చిందో. ఖరాబ్ కాకుండా వస్తుందండి. థాంక్ యూ. షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.